ఏడ్చుకొని అంతా అయిపోయి కూటం కూడా అయిపోయిన తర్వాత అక్కడే ఒక ప్రక్క నిలిచి ప్రార్థన చేసుకున్నా. నేను కూడా, దేవా ఎంత అద్భుతమైన అనుభవం నాయన, ఎంత అద్భుతమైన ఆత్మీయత, ఎంత మాధుర్యంతో కూడిన ఆరాధన ప్రభువా. నీ దాసునికి నీవిచ్చిన వరం ఇది. నీకు స్తోత్రం. నువ్వు నన్ను నీ పనికి పిలిచావు. ఆయన మాస్లామణి గారిని చూసి ఒక ప్రార్థన చేశాడంట. నేను కూడా ప్రసంగం చేసేటప్పుడు ప్రజలు ఎలా వినేటట్టు దీవించు తండ్రి అని. ఆయన అనుభవం అదైతే నా అనుభవం ఏంటంటే, ఆయన ఆరాధించినప్పుడు నేను పొందిన ఆ పులకింత అనుభవం, ఆ స్పర్శ, ఆనందం. ఉపదేశంలో కూడా నేను దేవుని ముందు అడిగాను, దేవా ఇలాగూ నిన్ను పాడి కీర్తించే భాగ్యం నాకివ్వు. అలా పాడి నిన్ను మయంపరుస్తున్నప్పుడు విను ప్రతి హృదయము కూడా సంధించబడి నీలో ఆనందించి పరవశించి నాట్యమాడే కృపనివయ్యా. నాకు సహాయం చేయండి. బోలుడంత వేదనతో, భయంతో, ఆందోళనతో కృంగిపోయి, కుమిలిపోయి, దిగజారిపోయి, విసిగి, వేసారి, నలిగిపోయి వస్తారు నీ సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు నీ ఆత్మచేత ఆదరించబడి, ధైర్యపరచబడి, నెమ్మదిపరచబడి, తృప్తిగా, ప్రశాంతంగా, ఆనందంగా, సమాధానంగా తిరిగి వెళ్ళేటట్టు కృపనివ్వయ్యా. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ గోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ గోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం. ఇదేందన్నయ్య పండగ పూట కూడా పాత పాటేనా అనుకోకండి. ఏం చేద్దాం, క్రొత్త సంవత్సరంతో పాటు భక్తి కొత్తపడుతుంది. క్రొత్తబడింది ఇంకా తేజరిల్లితే బాగుండు, ఇది దిగజారిపోతుంది. అందుకే క్రొత్త సంవత్సరంలో కూడా పాత భక్తి మారకూడదని చెప్తానికి అని చేస్తున్నా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం కొత్తదే కావచ్చు, భక్తి పాతబడకూడదు. భక్తి ఎప్పటికీ నవనూతనంగా ఉండాల్సిందే. అది నూతనంగా ఉన్నంత వరకు నువ్వు తేజరిల్లుతావు అంతే. ఆగని హోరులో ఏది మరి నోరు తెరవండి. ఆగని హోరులో అది ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా అనుభవం, నా ఆత్మీయ పసితనపు ప్రారంభం అదండి. ఎంత బాగుందో. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కోటలకు వెళ్ళి నిలబడుతున్నాను, కానీ గుట్టుగా ఆ స్పర్శ తగలటల్లా. అందుకే నేను ఒక తీర్మానం చేసుకున్నా, నేనున్నంత వరకు దేవుడు నా చేత ఎక్కడ ఏది ఏర్పాటు చేసినా ఆ స్పర్శ తగలకుండా ఉండకూడదు ప్రభువా. ఆ ఆత్మీయ స్పర్శ పొందే బిడ్డ ఇంటికి వెళ్ళాలి. అది రోజు నా ప్రార్థన. హృదయం తాకబడాలి, ఆత్మలో గుచ్చబడాలి, ఆనంద బాష్పాలు రాలాలి, పరవశించి ప్రస్తుతించి మహిమపరచాలి. దానికోసం అవసరమైతే నూతన గీతాలు నేను సిద్ధపరుస్తాను, లేదా పాత గీతాలే పాడతా. కొంతమందికి ప్రిస్టేజ్, ఫీలింగ్, ఎచ్చులు. డైరెక్ట్గా చెప్పాలంటే ఏం ఎచ్చులో తెలుసా? వాళ్ళ పాటలు మనం పాడేది ఏంది, ఆ మినిస్ట్రీ వాళ్ళే మనం పాడేది ఏంది, వీళ్ళ మినిస్ట్రీ వాళ్ళే మనం పాడేది. నీ తలకాయ. ఆ మినిస్ట్రీ లేదు, ఈ మినిస్ట్రీ లేదు, పాట ఏసైది. ఇచ్చినోడు పరిశుద్ధాత్ముడు. నేను అదే చెప్పే జనాలకి, నా పాటలు నీకు నచ్చినాయా పాడుకో, నాయి కాదయి, ఏసై నాకు ఇచ్చినాయి. ఇంకొకడే నాకు నచ్చితే ఎదురు లేకుండా పాడతా, అంతే. ఓవర్ యాక్షన్ చేసి ఎవరన్నా అడ్డు చెప్పారనుకో, అవి పక్కన పెడతా. మాది మా సొంతం, ఇంకొకటి వాడకూడదంటే దాన్ని ముట్టను, వదిలేస్తా. ఓ నీవే దాచిపెట్టుకోపో, నేను నీ పాట ఎత్తాను, నీది కదా అది, వద్దుపో. నా యేసయ్య పాట పరిశుద్ధులు, పెద్దలు, భక్తులు పాడుకోండిరా అని అప్పచెప్పిన పాటలు ఏవైతున్నాయి అన్నీ పాడతా. ఎవడేమన్నా అనుకోని, నాకు అనవసరం. నేను ఆనందిస్తా, పరవశిస్తా. నాలాంటి మనసున్నోడు నాతో ఉంటాడు, ఆ ఆనందంలో వాడు మునిగి తేల్తాడు, ఒక మంచి పాత్ర అవుతాడు. పనికిమాలిన రకాలు ఉంటే పోతారు. ఎందుకు చెత్త పొట్టేందుకు? గట్టి గింజ కావాలి, భక్తి పిచ్చోడు కావాలి, ఏసై పిచ్చోడు కావాలి, యేసులో ఆనందించేవాడు కావాలి. ఆ జాతోడు ఎవడున్నాడో వాడు ఉంటాడు నాతో. సోది మాలోకాలు ఎందుకు? ఈ పైపైన నాసు పీసులాగా ఉండే పీసు రకాలు ఎందుకు? లోతుగా యేసుతో సహజీవనం చేసేవాడు కావాలి. యేసయ్యని లోతుగా పెనవేసుకునేవాడు కావాలి. ఆడికి పండగలాగా ఉంటుంది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. పాడతారా? మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. చాలేమన్నా దేవుడు నీకు ఇచ్చిన పాటలు పాడితే నీకు గుర్తింపు అన్నా, నీకు ఘనత వచ్చింది. వేరే భక్తులు పాడితే వాళ్ళకి వెళ్ళిద్దన్నా ఘనత. పోనీ అన్నా, నాకు నా ఘనత దేవుడికి కావాలన్నా పోతే వాళ్ళకి పోనీ, నాకేం ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే ఇంకా పాడి గణపరుస్తా, యేసయ్యని గణపరుస్తా, భక్తుల్ని కూడా గణపరుస్తా. నాకు అవసరంలా, నాకేమీ జనాలు కిరీటాలు పెట్టాల్సిన అవసరంలా. నా యేసు సంతోషపడితే నాకు అంతే చాలు. ఏమంట? మన భజన మనం చేసుకుంటే, మన డబ్బా మనం కొట్టుకుంటే బాగుంటుందన్నా. అందరూ మన డబ్బానే కొడతారన్న. ఆరైతే నాకు అదే బాగుంది, నేను అదే పాడతా, అయ్యే పాడుకుంటా. నాకు ఇస్తే ఇవ్వని, నాకు కూడా ఇచ్చాడు యేసయ్య. ఇచ్చినవి పాడేవాళ్ళు పాడుకుంటారు, కానీ నేను అందరి పాడతా.
యేసయ్య పాట ఏది నాకు మాధుర్యం అనిపించిందో, ఎందులో ఆత్మీయత తగిలిందో, ఎందులో ఆత్మాభిషేకం తగిలిందో మొత్తం పాడతా. ఓకేనా? ఇంతకు మాకేం చెబుతున్నావు? గంటన్నర నుంచి సాగు కొడుతున్నావు. ఒక దారి అయ్యేటట్టే లేదు. పండగ పూటన్నా వదలవంటరా గదవాయ్ అన్నట్టు చూస్తా. నిజంగా అలా అనుకుంటున్నారా? లేదుగా. మరెందుకు మౌనంగా ఉన్నారు? సంతోషం. అలాంటి నూతనమైన ఆత్మీయ అనుభవం నేను పొందుకున్నానండి. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా, ఆ రోజులు ఇక మళ్ళీ రావా ప్రభు అని. ఇంకేమవుతాయి? పరదేశకు పోతే వాళ్ళని కలుసుకోవచ్చు. పరదేశకు పోతే ఇక వాళ్ళని కలుసుకొని ఇక డైరెక్ట్గా వాళ్ళతో కూర్చొని ఇక వాళ్ళు పాడే పాటలు వినుకుంటా, యేసయ్యని మయంపరుచుకుంటా, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవజలములు త్రాగనిచ్చితివే, పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీర్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీర్చితివే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. మీరు పాడుతున్న పాట ఏంది? ఆనందం కదా. మరి మొఖాలు ఏంది? ఏడు మొఖాలు పెట్టి ఆనందమే. ఆనందం అనే పాట పాడేప్పుడు ఆనందంగా పాడండి. నవ్వండి కొద్దిగా. మరి ఏం నవ్వుతున్నారు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. నేను వెలగటానికి ఉపయోగపడింది యేసయ్యను గూర్చిన భక్తి, అనేకుల్ని వెలిగించడానికి ఉపయోగపడింది అదే భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిచ్చోడినై చెప్పట్లా ఈ మాటలో. ఈ అనుభవాలు రుచి చూడాలమ్మా, అప్పుడమ్మా నువ్వు పరిమళించేది దేవునిలో. తమ్ముడు పైసలు సంపాదించవచ్చు, తమ్ముడు పైసలు సంపాదించవచ్చు, అయ్యా సహాయం చేయ అంటే ఒక 100 రూపాయలు కన్నా దానం చేయొచ్చు, అది వేరు. ఒక జీవితాన్నే మార్చి అసలు ఆ కుటుంబం మొత్తాన్ని దీవెనకరంగా నిలబెట్టడం అంటే చిన్న విషయమా తమ్ముడా? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు మారుస్తావా? 1 కోటి తీసుకెళ్ళి ఇచ్చావు అనుకో, మొత్తం చెడిపోతారు. థ్యాంక్స్ అన్నయ్య అని.
మస్తు పైసలు ఉన్నాయి, ఇంకా చెడిపోక ఏం చేస్తారు? అవునా? ఏదో చేస్తే సాయం చేస్తూనే అంతకంటే శ్రేష్టంగా ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని ప్రభావితం చేసి వాళ్ళని దైవికంగా తిప్పటం అంటే అది జన్మ సార్థకమయ్యే పని. పుట్టామో సత్యం అన్నది కాదు చరిత్ర. ఎంతమందికి దీవెనకరంగా మనం మారాం, ఎంతమందిని పాపపు చీకటి అంధకార అగాధ లోయల్లోంచి బయటికి తీసుకొచ్చి దేవుని చేతికి అప్పచెప్పాం, ఎంతమందికి యేసును చూపించాం, ఎంతమంది బ్రతుకుల్లో యేసు వెలుగులు ప్రసరించేటట్టు మధ్యవర్తులుగా వ్యవహరించాం. ఇది చరిత్ర. ఇక్కడ అక్కడ స్థిరంగా నిలబడే చరిత్ర. చెదపురుగు లాంటి బ్రతుకు బ్రతకరాదు. మరి అది సాధించాలంటే యేసయ్య భక్తి, యేసయ్యతో కలిసి నడవటం, అంతే మరి. కాబట్టి మీరందరూ ఇక రాగల దినాల్లో మీ సమస్యలకు, శ్రమలకు, ఇబ్బందులకు, శోధనలకు వెరవరని అనుకుంటున్నాను. అవి ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తే ఇక ముందుకు అవన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. తొలగించాడంతే యేసునామంలో, తొలగించబోతున్నాడుగా, తొలగించాడంతే యేసునామంలో. ఆమేన్. గట్టిగా చెప్పా. అది ఇక నీ మైండ్, నీ మనసు అంతా ఆయన భక్తి, ఆయనలో ఆనందం, ఆయనలో సంతోషం, ఆయనలో పరవశం. ఆయనే ప్రపంచం. చాలా మంది ఎప్పుడు ఇదే చెప్తావు ఏంది నువ్వు అంటే, అందులోనే ఉంది మజా, అందుకని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. అది రుచి తగిలిందంటే ఇంకా నిన్ను ఎవడు గెలవలేడు. యేసుతో కరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయ్యావనుకో, ఇక నీకెదురు ఉండదు. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలువలేడని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేడని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, పడ ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ. ఇది ఆత్మ సంబంధమైన మత్తు, మాధుర్యమైనటువంటి భక్తికి మార్గం. మీరు అలాగ దేవునితో నడవగలిగితే, సామీప్యం కాగలిగితే, ఆయన మహిమ మీలో నివసిస్తుంది. మీరు తాకిన వ్యక్తులు నెమ్మది పొందుతారు. మీరు అడుగుపెట్టు స్థలం ఆశీర్వదించబడిద్ది. నీవు పలికిన ఆశీర్వచనం అక్షరాల నెరవేరిద్ది. నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీ బ్రతుకు దీవెన కాదు, అంతకు మించిన దీవెన ఏముందండి? మన బ్రతుకు అనేకులకు దీవెనకరం అయితే ఇంకంతకు మించి మనకేం కావాలా? అమ్మా, అపార్ట్మెంట్ కట్టాలా? ఎందుకు? భూకంపంలో కూల్చేయడానికా? ఏమయ్యా, ఇంకేం కావాలా? చాలు మన బ్రతుకు 10 మందికి ఉపయోగపడితే, అనేక మందికి ఆశీర్వాదకరమైతే అంతకు మించిన గొప్పతనం ఇంకొకటి ఏది లేదు. ఓకేనా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి? ఎంతమంది ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని ఉన్నారు? నాకైతే ఎవరు కనపట్ల, అందరూ కళకళగానే కనపడుతున్నారు. మరి ఆనందం మీ జీవితంలో దేవుడు స్థిరపరచును కాక.